Welcome to Jaya Maths. Today's our question is solve the following system of equations by Gauss-Seidel iteration method. For the equations 4x plus 2y plus z equal to 14, x plus 5y minus z equal to 10, x plus y plus 8z equal to 20. Already we discussed Jacobi's iteration method. In that also diagonals dominant should be must. So here also diagonal dominant you have to consider. Diagonal dominant ante xyz లో ఫస్ట్ ది హైయెస్ట్ ఉండాలి, x వాల్యూ హైయెస్ట్ ఉండేది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి, y వాల్యూ హైయెస్ట్ ఉండేది సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి, z వాల్యూ హైయెస్ట్ ఉండేది థర్డ్ ఈక్వేషన్గా తీసుకున్నట్లయితే అలా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు డయాగోనల్ ఎలిమెంట్స్ హైగా ఉంటాయి, అంటే డామినెంట్ ఉంటాయి. సో x ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను దీని నుంచి. సో 14 2 minus 2y minus z వస్తుంది, 1/4 వస్తుంది. 1/4 ఇంటూ 14 minus 2y minus z. దీని నుంచి y రాస్తున్నానమ్మా. సో దీని నుంచి y రాసేటప్పుడు ఇక్కడ ఈ xని ఇలా రాయండి, ఈ zని ఇలా రాయండి. సో 10 minus x ప్లస్ z. సో 5y ఉంది కాబట్టి 1/5 ఇంటూ 10 minus x ప్లస్ z. z దగ్గరకు వచ్చేసరికి 8z నుంచి z రాయాలి. 20 minus x minus y, ఇక్కడ 8 ఉంది కాబట్టి 1/8 ఇంటూ 20 minus x minus y. సో xyz రాసాక we start with x0 is equal 0, y0 is equal 0, z0 is equal 0. ప్రతి ప్రాబ్లంకి ఇలానే స్టార్ట్ చేసుకోవాలి. జాకోబీస్ మెథడ్ కూడా ఇలానే స్టార్ట్ చేస్తాం, బట్ దానికి దీనికి చిన్న వేరియేషన్ ఉంటుంది, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేసేటప్పుడు x1 అక్కడ ఎలా చేసామో అలానే x1 చేస్తాం. x1 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ దీని నుంచి 14 మైనస్ 2y0 మైనస్ z0. ఓకేనా, ఆల్రెడీ y0 z0 ఇక్కడ ఉన్నాయి, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 14/4 వస్తుంది, దాన్ని క్యాలిక్యులేటర్తో చేస్తే 3.5. నెక్స్ట్ y1 చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మేడం. y1 చేసేటప్పుడు 1/5 ఇంటూ 10. సో లేటెస్ట్ వాల్యూ ఆల్రెడీ x1 ఉంది కాబట్టి ఇక్కడ x0 తీసుకోకుండా x1 తీసుకుంటాం. అక్కడ జకోబీస్ ఇటరేషన్ మెథడ్లో అయితే ఇక్కడ x0 z0 తీసుకుంటాము, బట్ ఇక్కడ లేటెస్ట్ వాల్యూ x1 ఉంది కాబట్టి x1 ప్లస్ z0, ఇంకా z ఫైండ్ చేయలేదు z1, సో అందుకని ఇక్కడ z0 తీసుకుంటాం. ఓకేనా, సో x1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం, z0 0 కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు 10 మైనస్ 3.5/5 వస్తుంది, 1.3 ఆన్సర్. నెక్స్ట్ z1 చేసేటప్పుడు 1/8 ఇంటూ 20 మైనస్ ఆల్రెడీ x1 y1 వాల్యూ మనం ఫైండ్ చేసేస్తున్నాం, సో ఇక్కడ x0 y0 యూజ్ చేయక్కర్లేదు. సో x1 మైనస్ y1 చేసేస్తాం. సో 20 మైనస్ x1 వాల్యూ 3.5, y1 వాల్యూ 1.3. దాన్ని క్యాలిక్యులేటర్లో మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1.875 వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ వెళ్ళేసరికి x2, దీని నుంచే x2 రాయాలి. 1/4 ఇంటూ 14 మైనస్ x2 రాసేటప్పుడు y2 z2 లేవు, ఓన్లీ x2 y1 z1 ఉన్నాయి, సో y1 z1 రాస్తాం. ఇక్కడ 1/4 ఇంటూ 14 మైనస్ 2 y1 చేస్తాం అనమాట. ఇక్కడ ఫైండ్ చేసిన y1ని అక్కడ మళ్ళీ z1 ఇక్కడ ఫైండ్ చేసిన z1 1.875ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ ఆ క్యాలిక్యులేటర్తో దాన్ని ఫైండ్ చేసుకుంటాం. నెక్స్ట్ y2 చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి y2 చేసేటప్పుడు ఇక్కడ జనరల్గా అయితే జాకోబీస్ మెథడ్లో అయి ఉంటే y2 చేసేటప్పుడు 1/5 ఇంటూ 10 మైనస్ x1 మైనస్ z1 రావాలి, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము y2 చేసేటప్పుడు 1/5 ఇంటూ 10 మైనస్ ఆల్రెడీ x2 ఫైండ్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ x2 ప్లస్ z1 రాస్తాం. సో x2 ప్లస్ z1 రాస్తాం. సో ఫస్ట్ దానికి 2 ముందు ఇటరేషన్ చేస్తాం, x1కి x2కి. y2 చేసేటప్పుడు x వాల్యూని మాత్రం అదే ఇటరేషన్లు తీసుకొని z వాల్యూకి ముందు ఇటరేషన్ది, అంటే పైన వాల్యూస్. నెక్స్ట్ z2 చేసేటప్పుడు ఏం చేస్తాం, x2 y2 ఉన్నాయి కాబట్టి x2 y2 వాల్యూస్ని డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అంటే లేటెస్ట్గా ఫైండ్ చేసిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/5 ఇంటూ 10 మైనస్ x2 ప్లస్ z1. x2 అంటే ఇది, z1 అంటే ఇది, అవి సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ చేస్తే క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూ మీరు ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ z2 చేసేటప్పుడు 1/8 ఇంటూ ఆల్రెడీ x2 y2 ఉన్నాయి కాబట్టి 1/8 ఇంటూ 20 మైనస్ x2 మైనస్
y2 చేయాలి, x2 మైనస్ y2 చేయాలి. 1/8 ఇంటూ x2 ఇది y2 ఇది అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. 20 మైనస్ x2 అంటే ఇది, y2 అంటే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాలిక్యులేటర్తో వాల్యూ చేస్తే ఇది వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాలిక్యులేటర్లో ఈ సింబల్ ఉంటుంది, దానిని యూజ్ చేయాలి దీనికోసం. ఓకేనా. తర్వాత బ్రాకెట్ ఇచ్చి ఈ వాల్యూని ఇలానే ఇచ్చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఇస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ప్రతిదానికి అలానే చేయండి. మరి ఈ వాల్యూస్ని 4 డెసిమల్స్కి ఎలా ఫిక్స్ చేయాలి అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా, అది లింక్, దాన్ని చూడండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్లోకి వస్తే x3 చేయాలి. ఇక్కడ x ఉంది, x3 చేసేటప్పుడు 1/4 ఇంటూ 14 మైనస్ 2, x3 చేసేటప్పుడు ఇక్కడ y2 z2 చేయాలి, y2 z2. ఆల్రెడీ y2 z2 వాల్యూస్ జస్ట్ బిఫోర్లో ఫైండ్ చేసి ఉంటాం మనం. ఆ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 2.0597 వస్తుంది. నెక్స్ట్ y3కి వచ్చేసరికి మనము ఇక్కడ y నుంచి 1/5 ఇంటూ 10 మైనస్ x ప్లస్ z ఉండి, లేటెస్ట్గా వచ్చిన x వచ్చి x3 కాబట్టి x3. నెక్స్ట్ z వాల్యూకి వచ్చేసరికి లేటెస్ట్గా వచ్చింది z2, సో ఆ z2 వేసాం. 1/5 ఇంటూ 10 మైనస్ 2.0597 ప్లస్ 1.9651 వేసాము. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది. ఇంకొక చిన్న విషయము, క్యాలిక్యులేటర్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 29/35 ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో SD బటన్ని ప్రెస్ చేయండి. SD బటన్ని ప్రెస్ చేస్తే పాయింట్స్ అనేటివి మీకు అక్కడ, ఈ పాయింట్లో ఉండే వాల్యూ మీకు అక్కడ వస్తుంది. ఓకేనా. సో ఇది ఇలా వచ్చింది, ఇక్కడ మాత్రం ఇలా వేసాము అంటే, సో మీరు ఒకసారి వెరిఫై చేశారంటే అర్థమవుతుంది. క్యాలిక్యులేటర్ని SD బటన్ని ప్రెస్ చేసుకోవాలి, ప్రెస్ చేస్తేనే పాయింట్స్లో వస్తుంది. మీకు ఫిక్స్ చేసేది ఎట్లాగా కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ Z3 చేయాలి అంటే 1/8 ఇంటూ, ఇక్కడ z నుంచి 1/8 ఇంటూ 20 మైనస్ x మైనస్ y ఉంది. సరే, Z3 చేసేటప్పుడు లేటెస్ట్గా ఉన్న xy వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి, అంటే x3 y3ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మైనస్ x మైనస్ y ప్లేస్లో మైనస్ x3 మైనస్ y3 యూజ్ చేసుకుంటారు. సో మైనస్ x3 మైనస్ y3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేటర్లో ఇస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. మరి ఈ వాల్యూస్ ఎప్పటి వరకు చేయాలి? 4th అప్రాక్సిమేషన్ ఇది. 4th అప్రాక్సిమేషన్లో కూడా 1/4 ఇంటూ 14 మైనస్ 2y3 x4 కదా, y3 మైనస్ z3 చేయాలి. y3 మైనస్ z3, ఆల్రెడీ y3 వాల్యూ z3 వాల్యూ ఇక్కడ ఉన్నాయి. ఈ వాల్యూస్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు x4 వస్తుంది 2.0107. సో y4 చేయాలి అంటే ఇక్కడ y ఉంది, 1/5 ఇంటూ 10 మైనస్ x ప్లస్ z, x z జస్ట్ బిఫోర్గా వచ్చిన వాల్యూస్ వాడాలి. y4 చేసేటప్పటికి మీరు x4 ఫైండ్ చేసేస్తున్నారు, సో x4ని ఇక్కడ అప్లై చేయాలి. y4 చేసేటప్పటికి z4 ఇంకా ఫైండ్ చేయలేదు కాబట్టి z3ని చేయాలి. ఓకేనా. 1/5 ఇంటూ 10 మైనస్ x4 వాల్యూ 2.0107 ప్లస్ z3 వాల్యూ 1.9948. దీనిని క్యాలిక్యులేటర్కి చేస్తే 1.9968 వస్తుంది. సో Z4 చేస్తే 1/8 ఇంటూ 20 మైనస్ x4 మైనస్ y4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/8 ఇంటూ, ఎందుకు x4 y4 ఫైండ్ చేసేస్తున్నాం, ఇక్కడ మైనస్ x మైనస్ y, ఇక్కడ x4 y4 ఫైండ్ చేసేస్తున్నాం. సో x4 y4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 1.999 వాల్యూ మీకు వస్తుంది. నెక్స్ట్ ద 5th అప్రాక్సిమేషన్ వీ కెన్ ఫైండ్ x5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x5 దీని నుంచి 1/4 ఇంటూ 14 మైనస్ 2y4 మైనస్ z4 రావాలి. సో x5 చేసేటప్పటికి y5 z5 లేదు కాబట్టి y4 z4 ఇస్తాం. సో 1/4 ఇంటూ 14 మైనస్ 2 y4 వాల్యూ ఇక్కడ మనం ఉంది 1.9968, z4 వాల్యూ ఇక్కడ ఉంది 1.999. ఇది క్యాలిక్యులేటర్లో చేస్తే 2.0018. నెక్స్ట్ y5 చేస్తాం, దీని నుంచి y5 రాయాలి. 1/5 ఇంటూ 10 మైనస్ x5, ఆల్రెడీ x5 ఫైండ్ చేసాం కాబట్టి x5, z5 ఫైండ్ చేయలేదు కాబట్టి z4 రాసుకోవాలి. 1/5 ఇంటూ 10 మైనస్ x5 వాల్యూ 2.0018 ప్లస్ z4 వాల్యూ 1.999 సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్లో ఫైండ్ చేస్తే 1.999 వస్తుంది. నెక్స్ట్ Z5 చేయాలి. ఇక్కడ
x5, y5, z5. 1/8 into from this z5. 1/8 into 20 minus x minus y. 20 minus x5 ఆల్రెడీ ఉంది, y5 కూడా ఆల్రెడీ ఉంది. సో x5 మైనస్ y5 చేస్తాము. 1/8 ఇంటూ లేటెస్ట్ వాల్యూస్ x5 z5ని y5ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాలిక్యులేటర్లో మనం ఆ వాల్యూని ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th అప్రాక్సిమేషన్. ఎక్కడి వరకు చేయాలి వాల్యూస్? మనం 2 డెసిమల్స్ చాలు అనుకుంటే 2 డెసిమల్స్ వరకు, 3 డెసిమల్స్ కావాలి అనుకుంటే 3 డెసిమల్స్ వరకు ఈక్వల్గా వచ్చే వరకు చేయాలి. సో x6 చేసేటప్పుడు 1/4 ఇంటూ 14 మైనస్ 2 y6 లేదు కాబట్టి y5 మైనస్ z5. z6 కూడా లేదు కదా, సో z5 వేస్తాం. సో y5 మైనస్ z5 వేసి దీని ప్లేస్లో y5కి z5కి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు x6 వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ y6. 6th అప్రాక్సిమేషన్లో y6 ఇక్కడ దీని నుంచి y రాయాలి. 1/5 ఇంటూ 10 మైనస్ x5 ఫైండ్ చేస్తున్నాం, సో x5 ప్లస్ z5 ఫైండ్ చేయలేదు కాబట్టి z4 రాసుకోవాలి. సో 6 కదా చేస్తున్నాం, సో 1/5 ఇంటూ 10 మైనస్ x6 చేసాం కాబట్టి x6 ప్లస్ z6 చేయలేదు కాబట్టి z5 వేసుకొని 1/5 ఇంటూ 10 మైనస్ 2.00007 అది x6 వాల్యూ ఇక్కడ ఫైండ్ చేసాము, దాన్ని వేస్తున్నాం. ప్లస్ z6 చేయలేదు, z5 వాల్యూ 1.999 అది క్యాలిక్యులేటర్లో చేసినట్టయితే మీకు ఈ వాల్యూ చేయొచ్చు. z6 చూస్తే ఇక్కడ z నుంచి z6 అయ్యండి. 1/8 ఇంటూ 20 మైనస్ z6 చేసేటప్పుడు x6 ఆల్రెడీ ఫైండ్ చేస్తున్నాం, y6 ఆల్రెడీ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి x6 y6 వేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1.999 వస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూస్ 3 డెసిమల్స్కి చెక్ చేస్తే ఈక్వల్ అయ్యాయి కాబట్టి 3 డెసిమల్స్కి. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 2, 2.0007 అంటే 2, 1.999 అంటే 2, 1.999 అంటే 2, x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్.